హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. క్షమించండి నాన్న, కొరియానే మా జీవితం. ఈ ఒక్క లైన్ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ చివరి మాటలు. వాళ్ళని చంపింది మనం ఆట అనుకునేటువంటి ఒక ఆన్లైన్ గేమ్. మీ పిల్లాడు రోజు ఫోన్లో ఒక గేమ్ ఆడుతున్నాడా? అదే గేమ్ ముగ్గురు పిల్లల్ని 9th ఫ్లోర్ నుంచి దూకేలాగా చేసిందంటే మీరు నమ్ముతారా? ప్రేమతో మొదలైనటువంటి ఒక ఆన్లైన్ గేమ్ చివరకు పిల్లల్ని మరణం వైపు నడిపిస్తోంది. ఇది ఆట కాదు, ఒక డిజిటల్ ఉచ్చు. ఈ వీడియో స్కిప్ చేస్తే మీ పిల్లల జీవితం ప్రమాదంలో పడవచ్చు. కొరియన్ లవ్ గేమ్ అనే ఒక డిజిటల్ మహమ్మారి నిశ్శబ్దంగా పిల్లల్ని చంపుతోంది. దీని బారి నుండి మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఇది కేవలం ఒక ఆట కాదు, ప్రాణాలు తీసినటువంటి ఒక డిజిటల్ మహమ్మారి. దీని గురించే ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏమిటి కొరియన్ లవ్ గేమ్స్ అంటే, ఒకప్పుడు బ్లూ వేల్ కానీ పబ్జీ కానీ మన యువతను ఎంతగా పీడించాయో మేము అందరికీ చూసాం కూడా. ఇప్పుడు అంతకంటే ప్రమాదకరంగా కొత్త రూపంలో ఈ కొరియన్ లవ్ గేమ్స్ అనేవి వచ్చినాయి. ఇవి మామూలుగా వీడియో గేమ్స్ లాంటివి కాదండి, ఇది ఒక సైకలాజికల్ ట్రాప్ అనమాట. అసలు ఈ గేమ్లో ఏం జరుగుతుంది అంటే, మొదట కొరియాకు చెందినటువంటి వారిలా నటిస్తూ మిమ్మల్ని ఆన్లైన్లో పరిచయం చేసుకుంటారు. ఫ్రెండ్గా మొదలైనటువంటి ఆ స్నేహం మాటలు కానీ నెమ్మదిగా ప్రేమగా మారుతాయి అనమాట. ఈ గేమ్స్ని చాలా పక్కాగా డిజైన్ చేస్తారు. ఆట మొదలవగానే మీకు ఒక కొరియన్ పేరు పెడతారు. ఉదాహరణకు గజియాబాద్లో చనిపోయినటువంటి అక్కాజిల్లెల పేర్లు కూడా మరియా, అలీజా, సిండి అట. ఈ మూడు పేర్లతో వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లను వాడుకునేవాళ్ళు అనమాట. ఇంట్లో కూడా ఒకళ్ళనొకళ్ళు అట్లనే పిలుచుకునేవాళ్ళట, అవే పేర్లతో పిలుచుకునేవాళ్ళట. ఈ గేమ్ వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపించిందో ఆలోచించండి. ఈ గేమ్లో మీకు ఒక వర్చువల్ సోల్మేట్ ఉంటాడు. అదొక నిజమైన వ్యక్తిలాగా మీతో మాట్లాడుతూ ఎమోషనల్గా మీకు దగ్గర అవుతూ ఉంటుంది. ఆ వర్చువల్ది మీ కష్టాలు ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉన్నట్టు నటిస్తుంది. ఈ మాటలన్నీ కూడా వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఈ సంభాషణలన్నీ కూడా సీక్రెట్గా జరుగుతుంటాయి అనమాట. మీకు నమ్మకం కుదిరాక అసలు ఆట అనేది మొదలవుతుంది. మీకు రహస్యంగా కొన్ని టాస్క్లు ఇవ్వడం వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. మొదట్లో చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అర్ధరాత్రి నిద్రలేవడం, ఒక స్పెషల్ డ్రెస్ ఏదో వేసుకొని ఫోటో పెట్టడం కానీ, లేదా కొరియన్ పాటకు డ్యాన్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఈ టాస్క్లు పూర్తి చేసినప్పుడు మిమ్మల్ని పొగడ్తలతో వాళ్ళు ముంచెత్తుతారన్నమాట. దాంతో వర్చువల్ రివార్డులు కూడా ఇస్తారు వాళ్ళు. ఇది మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేసి ఒక రకమైనటువంటి కిక్కు, సంతృప్తి అనేది వాళ్ళకి లభిస్తుంది అనమాట. కానీ అసలు కథ అనేది ఇక్కడే మొదలవుతుంది. మెల్లమెల్లగా టాస్కులు కఠినంగా చాలా వింతగా ఉంటే చివరికి ప్రమాదకరంగా కూడా మారుతాయి అనమాట. మిమ్మల్ని మీ కుటుంబం నుంచి, ఫ్రెండ్స్ నుంచి పూర్తిగా విడదీస్తాయి. చివరికి మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఒకవేళ మీరు గేమ్ నుంచి బయటకు వస్తామంటే మీ పర్సనల్ ఫోటోలు కానీ, మీ రహస్యాలు, సీక్రెట్స్ అన్నీ కూడా మేము బయటపెడతామని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా చేస్తారనమాట. ఈ మానసిక హింసను తట్టుకోలేక, ఆ ఉచ్చులోంచి బయటపడలేక చాలామంది టీనేజర్లు ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి అత్యంత బాధాకరమైనటువంటి ఉదాహరణ మొన్న ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరిగినటువంటి ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల కథ. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో నివసించేటువంటి చేతన్ కుటుంబంలో ఈ ఘోరం అనేది జరిగింది. అతనికి 16, తర్వాత 14 ఏళ్ళు, తర్వాత 12 ఏళ్ళు, ఈ ముగ్గురు వయసు ఉన్నటువంటి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు కరోనా టైంలో స్కూళ్ళు మూతపడ్డాక వాళ్ళకి మొబైల్ ఫోన్ అనేది ప్రపంచం అయిపోయింది. చాలామందికి కరోనా టైం తర్వాతనే కొరియన్ డ్రామాలు అనేవి అలవాటు అయిపోయినాయి అనుకోండి. నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారంటే ఈ కొరియన్ లవ్ గేమ్కి బానిసలయ్యారు. వాళ్ళు గత 2-3 ఏళ్ళుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కూడా సరిగ్గా లేదనమాట. తమను వాళ్ళే ఏమనుకుంటున్నారంటే, మేము కొరియన్ ప్రిన్సెస్గా ఊహించుకుంటూ మేము అసలు ఇక్కడ వాళ్ళం కాదు, కొరియానే మా ప్రాణము, మేము భారతీయులమే కాదు, మేము కొరియన్లం అని చెప్పేసి వాళ్ళ డైరీలో కూడా రాసుకున్నారట. ఇలా విచిత్రంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఫోన్లు వాడొద్దని చెప్పేసి ఈ మధ్య కండిషన్ పెట్టి ఆ ముగ్గురు పెట్టారు. ఆ ఫోన్లు కూడా అమ్మేశాడట తండ్రి. దాంతో ఆ ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడానికి 10 రోజుల ముందు వాళ్ళ నాన్న ఆ ఫోన్లు లాక్కొని అమ్మేసి ఆ డబ్బుతో ఏదో కరెంటు బిల్, ఆయన కూడా ఏదో అప్పుల్లో ఉన్నాడట, ఆ కుటుంబం అంతా కష్టాల్లో ఉందట. దాంతో ఆ డబ్బులతో కరెంటు బిల్ కట్టాడట. ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా అమ్మాయిలు కూడా కుంగిపోయారు. ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు అన్నీ కూడా తెగిపోయినాయి. కాబట్టి పూర్తిగా ఊహా ప్రపంచంలో ఇప్పటిదాకా బతుకుతున్నారు. దానికి ఆధారమైనటువంటి ఆ మొబైల్ అనేది లేకపోవడంతో వాళ్ళు తట్టుకోలేకపోయారట. తెల్లవారుజామున 2 గంటలకి ఒకరి చేతిలో ఒకళ్ళు ముగ్గురు పట్టుకొని పైనుంచి తాము ఉంటున్నటువంటి 9వ అంతస్తు నుంచి, బాల్కనీ నుంచి కిందకు దూకి ఆ పిల్లలు చనిపోయారు. పోలీసుల విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. వాళ్ళ డైరీలో కొరియన్ కల్చర్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాల మీద వాళ్ళకున్న పిచ్చి కానీ మొత్తం కూడా బయటపడింది అనమాట. అయితే ఈ ఆత్మహత్యల వెనుక
ఈ ఆన్లైన్ గేమ్ కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఒంటరితనం అలాంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. కానీ ఈ ఆన్లైన్ ప్రపంచం సృష్టించినటువంటి భ్రమతో చివరికి చావడానికి కూడా రెడీ అయిపోయారంటే ఈ గేమ్లో ఏదైనా ఒక చివరి టాస్క్ వాళ్ళ ఆత్మహత్యకు కారణమైందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరి పిల్లలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే అసలు ఇంతలా ముఖ్యంగా అమ్మాయిలు ఈ కొరియన్ కల్చర్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే దీని వెనక సైకాలజీ ఏంటి అంటే సైకాలజిస్టులు ఏమని చెప్తున్నారంటే కొరియన్ డ్రామాలు కానీ సినిమాలు కానీ భ్రమల్లో బతికేటట్టు చేస్తారట, మన ఊహాలోకంలో బతికేటట్టు. ఆ కథల్లో అబ్బాయిలు ఏంటంటే రాకుమారులాగా, అమ్మాయిలేమో ప్రిన్సెస్ లాగా ఓ జీవితం అద్భుతంగా ఉంటుందని, అసలు కష్టాలే ఉండవని చెప్పేసి వాళ్ళు అలా క్రియేట్ చేస్తుంటారట. నిజ జీవితంలో సమస్యలతో బాధపడే పిల్లలు ఏం చేస్తారంటే మెయిన్గా తల్లిదండ్రుల ప్రేమకు కానీ లేకపోతే ఫ్రెండ్స్కు దూరంగా ఉండేవాళ్ళు కానీ ఈ ఊహా ప్రపంచంలో ఓదార్పు కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. రియాలిటీలో దక్కనటువంటి గుర్తింపు, ప్రేమ అనేవి ఆ వర్చువల్ వరల్డ్లో దొరుకుతుంది వాళ్ళకి అని భ్రమపడుతుంటారు. టీనేజ్లో మన బ్రెయిన్లో నుండి ఎమోషన్స్ని కానీ నిర్ణయాలను కంట్రోల్ చేసే భాగం ఉంటుంది, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇంకా పూర్తిగా అది డెవలప్ అవ్వదు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రిస్కులను కూడా సరిగ్గా అంచనా వేయలేరు. ఇక్కడ దూకాలంటే దూకేస్తారు కానీ అది చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళకి అంత తెలియదు అనమాట. అట్లా భ్రమలోకి వెళ్ళిపోతారు. ఇతరుల మాటలకు కూడా వాళ్ళు ఈజీగా పడిపోతారు అనమాట. ఈ గేమ్లు సరిగ్గా ఇదే బలహీనతని, ఈ వీక్నెస్ని వాడుకుంటున్నాయి. ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా నిజంలో ఏది దొరకనప్పుడు ఊహల్ని నిజం అనుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని అంటాడు అనమాట. అంటే గజియాబాద్ అక్కా చెల్లెళ్ళ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు కొరియన్ ఊహా ప్రపంచంలో మునిగిపోయారు. ఆ ప్రపంచమే నిజము అని చెప్పేసి నమ్మారు. చివరికి దాన్ని కాపాడటం కోసం అని చెప్పేసి ప్రాణాలు కూడా తీసుకున్నారు. మరి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, జాగ్రత్తలు ఎలా ఉండాలి అంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది నిజంగా ఒక కత్తిమీద సామేనండి. టెక్నాలజీకి పూర్తిగా దూరం చేయలేము, కానీ దాన్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట. మీ పిల్లలు ఇలాంటి డేంజర్ గేమ్లో బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముందుగా మీ పిల్లల్లో నేను ఈ చెప్పబోయేటువంటి మార్పులు ఏమన్నా కనిపిస్తున్నాయన్నట్టు ఒకసారి గమనించండి. ఫోన్కి అతుక్కుపోవటం అంటే ఎప్పుడు ఫోన్తోనే ఉండటం కానీ, తీసేస్తే చిరాకు పడుతుంటారు అలాంటి వాళ్ళు. తర్వాత ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా, ఫ్రెండ్స్తో కలవకుండా ఒంటరిగా గడుపుతుంటారు అలాంటి వాళ్ళు కానీ. తర్వాత చదువు మీద అశ్రద్ధ అనమాట. అంటే స్కూల్కి వెళ్ళని చెప్పేసి మారం చేస్తుంటారు కొంతమంది, మార్కులు కూడా తగ్గిపోతుంటాయి. అలాంటి వాళ్ళని గమనించండి. అలాగే నిద్ర లేకుండా రాత్రుళ్ళు ఆలస్యంగా పడుకుని పగలంతా కూడా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు కానీ. ఇక కొత్త పేర్లు, భాషని వాడుతున్నారు కానీ కొరియన్ పేర్లతో పిలిపించుకోవడం కానీ, లేదా ఆ భాష మీద అతిగా ఆసక్తి చూపిస్తున్నారంటే తర్వాత వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు అనేవి వస్తాయి. ఉన్నటువంటి కోపం వస్తుంది, మూడు మారుతుంటుంది, లేకపోతే ఎప్పుడు దిగాలుగా కనిపిస్తూ ఉంటారు. ఈ లక్షణాలు కనుక మీ పిల్లల్లో ఏమైనా గమనిస్తే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వండి. కానీ వాళ్ళ మీద అరిచి ఫోన్ లాక్కొని అట్లాంటి రాద్ధాంతం అయితే చేయకండి. అలా చేస్తే వాళ్ళు మరింత ఒంటరిగా ఫీల్ అయిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని బదులుగా నేను చెప్పినటువంటి ఈ ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడి ఆన్లైన్లో ఏం చేస్తున్నారో తెలుసుకోండి. తర్వాత రెండోది ఏంటంటే పిల్లలకు టైం కేటాయించండి. ఫస్ట్ ఇది చేయాల్సిన పని అనమాట. పిల్లలు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా వాళ్ళతో ఎక్కువ టైం అనేది గడపండి. అలాగే కొన్ని రూల్స్ పెట్టండి. అంటే ఫోన్ వాడకం మీద ఒక స్పష్టమైన రూల్స్ అనేది పెట్టండి. రోజుకి ఎంతసేపు, రాత్రి ఎప్పుడు పక్కన పెట్టాలి, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి కూర్చొని ఒక డెసిషన్ అనేది తీసుకోండి. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ప్రమాదాల గురించి చెప్పండి. అంటే గజియాబాద్ లాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్పి వాళ్ళకి ఆన్లైన్ వరల్డ్ అనేది ఎంత డేంజర్ అనేది అర్థమయ్యేలాగా వాళ్ళకైతే చెప్పండి. ఇక ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోండి, దాంట్లో తప్పేం లేదు. ఈ సమస్య పెద్దదైందని మీకు అనిపిస్తే మాత్రం ఆ పిల్లల్ని సైకాలజిస్ట్కో లేదా కౌన్సిలర్ సహాయమో తీసుకోవడానికి అస్సలు మొహాడు పడద్దు. ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి పిల్లల్ని దాచిపెట్టుకోవద్దు. పిల్లలకు మంచి గైడెన్స్ అయితే కంపల్సరీగా ఇప్పించండి. ఇక సిక్స్త్ వన్ ఏంటంటే రియల్ లైఫ్ ఆనందాన్ని చూపండి. వాళ్ళకి బయట ఆడుకునే ఆటలు కానీ, కొత్త హాబీలు కానీ ప్రోత్సహించండి. నిజ జీవితంలో ఫ్రెండ్స్ ఉంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చూపించండి. ఇక టెక్నాలజీ అనేది కత్తి లాంటిది, గుర్తుపెట్టుకోండి. వాడకాన్ని బట్టి అది వరం అవుతుంది, శాపం కూడా అవుతుంది. ఈ కొరియన్ లవ్ గేమ్స్ లాంటివి కేవలం ఆటలు కావు, పిల్లల మనసులో ఆడుకునేటువంటి సైకలాజికల్ ట్రాప్స్ అనమాట. గజియాబాద్లో ఆ 3 చిన్నారుల మరణం మనందరికీ ఒక గుణపాఠం. పిల్లలకు ఖరీదైన ఫోన్లు ఇవ్వడం కాదు, మన విలువైనటువంటి టైం ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళ ఆన్లైన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూనే రియల్ లైఫ్లో వాళ్ళకి మనం అండగా ఉన్నాము అనే భరోసా అయితే కల్పించాలి. వాళ్ళు ఒంటరిగా వాళ్ళు కాదు అని చెప్పి భరోసా అయితే తల్లిదండ్రులుగా మనం కల్పించాలి. అదే మనందరి బాధ్యత కూడా. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇది కంపల్సరీగా చేరాలి ఈ వీడియో. మీ పిల్లల ఆన్లైన్ సేఫ్టీ గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్లో అడగండి. గుర్తుపెట్టుకోండి, మన పిల్లల భద్రత అనేది మన చేతుల్లో ఉంది. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ.